అసలు రుద్రాక్షను ఎవరు ధరించాలి? ఏ గ్రహ జాతకులు ఎన్ని ముఖాల రుద్రాక్షలను ధరించాలి? రుద్రాక్షలు ధరించేవారు పాటించవలసిన నియమాలేమిటి? అసలు రుద్రాక్షలను ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం రుద్రాక్ష అత్యంత పవిత్రమైనది. రుద్రాక్షలు పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. రుద్రాక్ష సమస్త దుఃఖాలను దూరం చేస్తుంది. సమస్త భయాలను, శోకాన్ని పారద్రోలుతుంది. శత్రువులపై విజయాన్ని కలిగిస్తుంది. రుద్రాక్షమాలతో జపసాధన చేస్తే సమస్త పాపాలు నశిస్తాయి. ధనాభివృద్ధి కలుగుతుంది. ముల్లోకాలలో రుద్రాక్ష అంతటి పవిత్రమైనది మరొక్కటి లేనేలేదు. లయకారుడైన పరమేశ్వరుడు నిత్యం రుద్రాక్షలనే ఆభరణాలుగా ధరిస్తాడు. కాబట్టి మానవులకు ఆ రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది. రుద్రాక్షను మెడలో ధరించిన వారికి అకాల మృత్యుభయం అనేదే ఉండదు. చనిపోయే సమయానికి ఎవరైతే రుద్రాక్షను మెడలో ధరిస్తారో వారికి మరలా జన్మనేదే లేకుండా సమస్త పాపాలు నశించి నేరుగా కైలాసం చేరుకుంటారని శివపురాణంలో వివరించబడింది. రుద్రాక్షను ధరించిన వారిపై భూత ప్రేత పిశాచాదుల ప్రభావం ఉండనే ఉండదు. రుద్రాక్షను ధరించిన వారిపై ఎటువంటి తాంత్రిక విద్యల ప్రయోగాలు పనిచెయ్యవు. కానీ రుద్రాక్షకు ఎటువంటి ప్రాణప్రతిష్ఠ చెయ్యకుండా ధరిస్తే మాత్రం దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అది కేవలం అలంకారప్రాయంగా మాత్రమే ఉంటుంది తప్ప దానివల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. రుద్రాక్షను ధరించాలి అనుకునేవారు మీ గోత్రనామాలపై రుద్రాక్ష మాలను శుద్ధి చేయించుకొని ప్రాణప్రతిష్ఠ చేయించుకొని అప్పుడు మాత్రమే ధరించాలి. ఆ విధంగా ధరించినటువంటి రుద్రాక్షమాలకు మాత్రమే శక్తి ఉంటుంది. తన శక్తిని ప్రసరిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఎవ్వరూ తెలుసుకోకుండా రుద్రాక్షమాలను ధరిస్తూ ఉంటారు. దాని వలన ఫలితం అనేది శూన్యం అని తెలుసుకోండి. రుద్రాక్షను ధరించడం వలన కేవలం రుద్రుడే కాకుండా బ్రహ్మ, విష్ణు, దుర్గా, గణపతి, ఇంద్ర, వరుణాది దేవతలు సైతం సంతృష్టి చెందుతారు. రుద్రాక్షను ధరించే వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుద్రాక్ష గ్రహాల చెడు ప్రభావాలను కూడా తొలగిస్తుంది. అయితే రుద్రాక్ష ధరించడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు. మరి రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాలు కూడా ఒక్కసారి తెలుసుకోండి. ఈ రుద్రాక్షను మెడలో ధరించేవారు మద్యం సేవించడం, మాంసాన్ని భుజించడం వంటి పనులు చెయ్యకూడదు. రుద్రాక్షను ధరించిన వారు సాత్విక చింతనతోనే ఉండాలి. రాత్రి నిద్రపోయే ముందు మెడలో ఉన్నటువంటి రుద్రాక్షను తీసి పూజ గదిలో పరమేశ్వరుడి చిత్రపటం ముందే ఉంచాలి. మరలా ఉదయాన్నే శుచిగా స్నానం చేసి రుద్రాక్షను మెడలో ధరించాలి. ఈ విధంగా రుద్రాక్షను ధరించినప్పుడే ఆ రుద్రాక్షకు ఉన్న ప్రాణశక్తి ఏ రోజుకారోజు ఉత్తేజితమవుతుంది. అత్యంత శక్తివంతంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ విధానాలు పాటించలేని వారు వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అయితే ఇప్పుడు ఏ గ్రహ జాతకులు ఎన్ని ముఖాల రుద్రాక్షను ధరించాలో తెలుసుకుందాం. సూర్యగ్రహ జాతకులు ఏకముఖి 12 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ఎంతో తేజోవంతంగా ఉంటారు. అలాగే చంద్రగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వారు 2 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అలాగే కుజగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వారు 6 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మనసులో ఉండే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. అలాగే బుధగ్రహ జాతకులు 4 ముఖాల రుద్రాక్ష, 8 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల వారు చేసే ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి చేకూరుతుంది. అలాగే గురుగ్రహ జాతకులు 5 ముఖాల రుద్రాక్ష, 10 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల అపారమైన జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా శుక్రగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వారు 13 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ఇహపర సౌఖ్యాలు కలుగుతాయి. ఇక శనిగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వారు 7 ముఖాల రుద్రాక్ష, 14 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల వారు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు కలుగవు. తరువాత రాహుగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వారు 8 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మనసులో ఉద్రేకపూరితమైన ఆలోచనలు అదుపులో ఉంటాయి. తరువాత కేతుగ్రహ జాతకులు ఎవరైతే ఉంటారో వారు 9 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ఆధ్యాత్మికాభివృద్ధి కలుగుతుంది. అలాగే 10, 11 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల నవగ్రహాల చెడు ఫలితాల నుండి శాశ్వత విముక్తి పొందుతారు. ఇకనైనా
రుద్రాక్ష మాలను ధరించేటప్పుడు పాటించవలసిన నియమాల గురించి, అవి ధరిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకొని రుద్రాక్షను ధరిస్తారని ఆశిస్తున్నాం.